హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి మనోహర్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మటన్ బిర్యానీ చేశాను ఈజీగా ఇంట్లో. చాలా సింపుల్గా మైల్డ్ ఫ్లేవర్తో చేశానండి. మరి ఎలాంటి గరం మసాలాలు కూడా వాడకుండా చిన్నపిల్లలు కూడా మంచిగా తినేటట్లు చేశాను. ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని 100 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. నేను 1 కేజీ మటన్తో 1/2 కేజీ రైస్తో చేస్తున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పటితే 2 చెక్క, 5 లవంగా, 5 యాలకులు వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడైతే మిరియాలు అండ్ జీలకర్ర, మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకున్నాను. మొత్తం కలుపుకుందాము. కొంచెం మగ్గాలి అంతే. లైట్ బ్రౌన్ కలర్ అవసరం ఏం లేదు, జస్ట్ మగ్గితే చాలు. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే మగ్గిపోతుంది. ఇప్పుడైతే ఒక సీక్రెట్ మసాలా అండి. ఇది వచ్చేసి దీంట్లో 1 స్పూన్ ధనియాలు, ఒక 8 వచ్చేసి వెల్లుల్లిపాయలండి, అంతే. ఇది కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ చేసుకుందాము, మెత్తటి పేస్ట్లా చేసుకుందాము. అల్లం ఏం అవసరం లేదు, జస్ట్ ఎల్లిపాయ, ధనియాలు అంతే అండి. వాటర్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా అయింది. ఇదైతే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా కలుపుకుందాము. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా కుక్ చేసుకుంటే చాలు. ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం మటన్ వేసుకుంటున్నాము. 1 కేజీ మటన్ అండి ఇది. దీనికి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మనకు కావాలంటే మనం ఉడికిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు ఉప్పు అనేది. ఇప్పుడైతే కేజీకి 1/2 లీటర్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను. మనమైతే 1/2 కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ వాటర్ అయితే పోసుకుంటున్నాము. ఇంకొక లెక్క కూడా ఉందండి. ఎలా అంటే 1 గ్లాస్ తీసుకుంటే రైస్, గ్లాసున్నర వాటర్ పోస్తారు. అలా అయినా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టుకుందాము. ఇప్పుడు వచ్చి 4 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుందాము. ఈ 4 విజిల్స్ వచ్చేలోపు మనమైతే రైస్ కడిగి పెట్టుకుందాము. ఇది వచ్చేసి 1/2 కేజీ రైస్ అండి. దీంట్లో వాటర్ పోసుకొని జస్ట్ కడిగి పెట్టుకుందాము. నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. నానబెట్టుకుంటే మరీ మెత్తగా ఉడికిపోతుంది. మనం ఇప్పుడు రైస్ వేసిన తర్వాత 2 విజిల్స్ పెట్టుకుంటాం కదా, అప్పుడైతే మెత్తగా ఉడికిపోకూడదు. బిర్యానీ ఎలా ఉంటుంది, పలుకులు పలుకులుగా అతుక్కోకుండా అలా రావాలి కాబట్టి. ఇప్పుడైతే 4 విజిల్స్ తర్వాత మనకి ఇలా అయితే రెడీ అయింది. దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుందాము. ఇప్పుడు మీకు ఒకలా వాటర్ ఏమన్నా ఇలా ఎక్కువ అవుతుందేమో, మెత్తగా అవుతుందేమో అనే డౌట్ ఉంటే వాటర్ తీసి కొలుచుకొనైనా ఏమన్నా ఎక్కువైనా తీసేసుకోండి. తక్కువైతే వాటర్ అయితే నార్మల్ వాటర్ అయినా వేసుకోండి. నాకైతే సరిపోయినాయి. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా చూసుకోండి. సాల్ట్ కూడా సరిపోతే ఓకే, సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ వచ్చేసి మరీ సాల్టీగా ఉండాలి, అప్పుడే రైస్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. చప్పగా ఉంటే బాగోదు. నేనైతే 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను కదా, హాఫ్ కేజీ రైస్కి. మీరు ఒకసారి డౌట్ ఉంటే వాటర్ తీసి కొలుచుకొని చూసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారుగా 2 విజిల్స్ పెట్టుకున్నారు రైస్ వేసిన తర్వాత. ఇలా అయితే రెడీ అయిపోయింది బిర్యానీ. అసలు ఫ్లేవర్, అరోమా అయితే ఇంటి మొత్తం వచ్చిందండి. ఈ డే అంతా అదే అరోమాతో ఉంది ఇల్లు మొత్తం. అంత మంచి ఫ్లేవర్ అయితే ఉంది. చాలా బాగుంది టేస్ట్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో స్ట్రెచ్చర్ కానీ. అసలు స్మెల్ అయితే మామూలుగా లేదు. టేస్ట్ కూడా అదిరిపోయింది. మీ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి. ఫైనల్గా బిర్యానీ అయితే ఇలా సర్వ్ చేశాను. ఇంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.